యెహోవాని గుడారంలోకి ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద నిలుపుదగిన వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, ప్రతి వాడి నాలుగుతో కొండమన్నాడు, తన శరీరానికి కీడు చేయడం తన పొరుగు వారి మీద నిందమోపు. 3 వచనాలు. యెహోవాని గుడారము అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, అట్టువాడు నాలుకలతో కొండములాడుతూ తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టువాడి నేలతో కొండెమ్మలాడు, తన చెనికాని కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవరు? యథార్థముగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ మా తండ్రి నాయన ప్రభా, మేము ఈ రీతిగా మీ మాటలు నేర్చుకోవడమే మీ ముఖ్య ఉద్దేశం తండ్రి. నాయన ప్రభా, మీ మాటల్లో ఆనందం ఉన్నది, ఆదరణ ఉన్నది ప్రభా, స్వస్థత ఉన్నది, బలం ఉన్నది. అట్లాంటి మీ మాటలను ఆయన పిల్లలు పెద్దలు కంఠస్థం చేయటం, నిరంతరము వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టు కృప చూపించారు. తోడుగుండండి ప్రభా. ఆయన ఈ యొక్క మరి సమయంలో ఆయన ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి ఉన్నందుకు తన ఇంటి అంతటి మీద ఈ యోసేపుని అధికారిగా చూడండి. ఎక్కడో యూదుడు, ఎక్కడో దేశం నుంచి వచ్చిన వాడు ఇక్కడికి వస్తే ఆయన యొక్క సిన్సియారిటీ, ఆయన యొక్క నిజాయితీని చూసి తన ఇంటి మీద అధికారము మంచి మనసు కలిగిన వాడు, దేవునికి భయపడి దేవుని భయభక్తులు కలిగిన వాడు, పెద్దలకు లోబడిన వాడు. ఇది నా దేశము కాదు, వీరు నా వారు కాదు, నేను ఎందుకు వీరికి పనిచేయాలి, నేను ఎందుకు వీరికి లోబడాలని ఆలోచన అతనికి లేదు. ఆయన ఏమనుకున్నాడు? నేను చేసే సేవ దేవునికి చేస్తున్నానని మనసులో ఇలా యోసేపు ఆఖరికి ఒక ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు, తర్వాత జైలు పాలయ్యాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రపంచం మొత్తం కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో కరువు. వ్యవసాయం చేసుకునే మనిషికి దేవుడు దొరికాడు. ఆ దేవుడిని విడిచిపెట్టలేదు. అట్లాగే తన గురువు అయినటువంటి ఏలియా మాట విని ఏలియాకు లోబడి జీవించాడు. 2 ఆత్మలు
ఆయన పైనుంచి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఎలీషా. ఏం రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనకు మన కోరికలు మన ఆలోచనలు దేవునికి నచ్చట్లా. అందుకనే వీఆర్ నాట్ గెటింగ్. మీరు అడిగింది పొందుకోలేకపోతున్నారు అంటే దేవునికి మనం అడిగింది ఆయనకి సంతోషంగా. కీర్తనలు 37 యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. అదిగో ఆయన నీ హృదయవాంఛలను ఏదో గొప్పడిగా ఏ మేలు చేయకుండా ఆయన ఉండడని జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకుండా ఉండడని ఇక్కడ మనకి భయభక్తులు గలవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సంపదయు వారి ఇంట ఉండును, వారి నీతి నిత్యము నిలుచును. కనుక పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట చెప్పండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును. వారి నీతి నిత్యము నిలుచును. దేవుడి మాట దీవించుగాక. హల్లెలూయా. దయచేసి రొట్టె ముందుకు రావాలని ప్రభు నామములో మనం చేయించున్నాం. గడిచిన మా ప్రభువు దినం నుంచి నేటి మా ప్రభువు దినములకే సుఖాలు కాపాడి తిరిగి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చుకొని మిమ్మల్ని గురించి వాడడం, మిమ్మల్ని గురించి సృష్టించడం మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. సమయాన్ని చూడలేక, ఈ దినాన్ని చూడలేక నాయన మా పితరులు ఎందరో కాలగర్భంలో కలిసి ఉన్నారు. మమ్మల్ని మీ సజీవ లెక్కలు ఉంచుకొని మరొక చేస్తున్నాం. నాయన మా జీవిత చరిత్ర ఈ విధంగా బ్రతకాలని 66 పుస్తకాల్లో మా కొరకు రాయించిన మాటలను బట్టి వందనాలు తీసుకున్నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుకి రానయ్యున్న మెస్సియాకి ఆమేన్. వీడియో షేర్ సబ్స్క్రైబ్.